అమెరికా అధ్యక్షుడి యొక్క ఎయిర్ ఫోర్స్ 1 అని అంటారు. ఈ విమానము మీరు చూసే ఉంటారు. మీకు అది ఒక ఆఫీసు లాగా అండి, అధ్యక్షుడి యొక్క ఆఫీసు లాగా పనిచేస్తుంది. మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, మీరు కాన్ఫరెన్సుల్లో మాట్లాడుకోవచ్చు. మీకు ప్రపంచములో ఎలాంటి ఒక ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఆ విమానములో మీరు చూడవచ్చు. సో డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా నుంచి బయలుదేరుతున్నారు. ఈ ఎయిర్ ఫోర్స్ 1లో బయలుదేరుతున్నప్పుడు దేవోస్ రావాలి, అంటే స్విట్జర్లాండ్ రావాలి. ఆల్ప్స్ పర్వతాల దగ్గర ఉండే ఒక అద్భుతమైన పట్టణం ఇది, ఇక్కడికి రావాలి. సో అందరూ వెయిటింగ్, అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడంటే మామూలు విషయం కాదు కదా. సరిగ్గా చూడండి, ఈ విమానము టేక్ ఆఫ్ అయ్యింది. ఇందులో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, పవర్ సప్లై అనేది ఫెయిల్ అయ్యింది. నమ్ముతారా? అమెరికా అధ్యక్షుడు విమానములో పవర్ సప్లై ఫెయిల్యూర్. అంటే ఒక భారత్కు సంబంధించిన ఒక ప్రెసిడెంటో ప్రధానమంత్రియో ఇలా ఇంకొక దేశానికి వెళుతున్నప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, విమానం తిరిగి వచ్చి చరిత్రలో లేదండి. మన విమానాలు ఎప్పుడు ఇలా లేదు. మరి మనకన్నా ఎంత ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, అక్కడ ఇలాగ పవర్ ఫెయిల్యూర్ రావడం ఏమిటి? 3 గంటల సేపు ఆలస్యం తరువాతే డొనాల్డ్ ట్రంప్ గారు దేవోస్ వచ్చారు. సో ఇప్పుడు మీరు మీడియాలో చూశారు అంటే చాలురా, చాలా ఓవర్ చేస్తున్నావు, నువ్వు లిమిట్స్ దాటి వెళ్తున్నావు, నీకని ఒక రెడ్ లైన్ వేస్తాం, ఒక లాంగ్ రోప్ ఇస్తాం, దీనిని నువ్వు దాటేసేవు కాబట్టి నిన్ను ఆఫ్ చేసేస్తాము. అంటే ఇలాంటి కథనాలు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ 1లో పవర్ సప్లైలు అవ్వడం ఏంటి, ఇది కూడా ఓకేనండి. ఇప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది అనుకోవచ్చు. జస్ట్ కొద్ది వారాల క్రితము మీకు వాళ్ళ ఫారిన్ మినిస్టర్, అంటే మీకు స్టేట్ సెక్రటరీ అంటారు కదా, మార్కో రూబియో, చాలా కీలకమైన వ్యక్తి. ఇతను ఇంకొక దేశానికి వెళుతున్నప్పుడు ఆ రెక్కలు సరిగ్గా పనిచేయడం లేదు. అంటే అమెరికాలో ఇలా విమానాలు కూలిపోవడము F-35తో సహా ఎన్నో సంఘటనలు మనం వింటున్నాం కదా, మనమే వీడియోలో మాట్లాడాం. ఇవాళ ఏకంగా వాళ్ళ ఫారిన్ మినిస్టర్, ఇక ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న విమానములో ఇలాంటి సమస్యలు ఏమిటి? సో ఏదో ఒక హెచ్చరిక అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఈ వాళ్ళు ఎవరండి? ఇమీడియట్గా మీరు డీప్ స్టేట్ అంటారు. ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడు మామూలుగా భారత్ ఎకానమీ 2026 వచ్చే నాటికి యూరోప్ యూనియన్తో మనం ఒప్పందాలు పెట్టుకున్నాం కాబట్టి ఒక 5 ట్రిలియన్ దాకా వెళ్ళాము అనుకోండి. జర్మనీ వాళ్ళు 4th పొజిషన్కి వచ్చేస్తారు, అవునా? చైనా ఇప్పుడేమంటాడు, 20 ట్రిలియన్ ఎకానమీ మాది అంటాడు, అంటే హ్యూజ్, మనకన్నా 4 టైమ్స్ ఎక్కువ. ఇక అదే అమెరికా అన్నారనుకోండి, మాది 35 ట్రిలియన్ దాటిపోయిందండి అని చెప్తాడు. అంటే మీరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డేటా చూశారనుకోండి, వీళ్ళ జీడిపి అక్కడే ఉంది, ఎదగడానికి ఛాన్సే లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. సో ఇలాంటప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, మాది ఏమో 35 ట్రిలియన్, ఇంకొకడేమో మాది 20 ట్రిలియన్, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. మీరు ఒక్కసారి డీప్ స్టేట్ని చూసారు అనుకోండి, ఏకంగా 200 ట్రిలియన్ దాటి ఉంటుందండి. అంటే ఇవన్నీ ట్రస్ట్లు, మీకు ఎక్కడ ఏమి, వీళ్ళు ఎక్కడ ఉంటారు, నోబడీ నోస్ అండి. వీళ్ళందరూ యూరోప్లోనే ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యాలో చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ద రిచెస్ట్ మ్యాన్ అంటే జెఫ్ బీజోస్ అంటారు, లేదా బిల్ గేట్స్ అంటారు. ఇక్కడ ఆసియా ఖండంలో ముఖేష్ అంబానీ ఇవన్నీ మాట్లాడతారు. అసలు సిసలైన సంపన్నులు వాళ్ళు ఎక్కడో మీకు ఒక డార్క్ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళని మీరు చూడలేరు, వాళ్ళతో మీరు మాట్లాడలేరు, ఎటువంటి కనెక్షను ఉండదు. మరి వాళ్ళ సంపాదన అంటారా 200 ట్రిలియన్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని మించి మీరు ఏమీ చెయ్యకూడదు. ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా భారత్ పైనే ఉంది. ఇక్కడ ఎలాగా అంటే మీకు వాళ్ళు తలచుకుంటే కొన్ని దేశాలను కొనేస్తారండి. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఇండియాను ఒక ప్రాస్పెక్టస్ కంట్రీగా చూస్తున్నారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి ఏమిటి? ఈ అంచనా ఇతనికి లేదు, ఖచ్చితంగా లేదు. మీకు ఎంత వైల్డ్ స్టేట్మెంట్ అంటే, మధురో అయిపోయాడు, వెనిజులా ప్రెసిడెంట్ మధురో అయిపోయాడు, మ్యాక్రోన్, దాని తరువాత మోదీ. ఈ అనబడే రైమ్ బాగుంది కదా అని చెప్పి ఇలాంటి కథనాలు, ఎంత డేంజరస్ కథనాలు. మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమైనా మామూలు వ్యక్తా? నరేంద్ర మోదీ ఏమైనా మామూలు వాళ్ళ? వీళ్ళు ట్రంప్ని విడిచిపెడతారా?
సో ఇవాళ ఈ దావోస్లో మీకు అజిత్ దోవెల్ గారు అక్కడ కూర్చొని ఈయనేం వ్యాపారం చేస్తాడండి. ఒకవైపేమో ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మీటింగ్స్, మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇలాగ పెట్టుబడులు పెట్టండి అని ఆయన అగ్రెసివ్గా. ఇంకొక వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరి అజిత్ దోవెల్ గారు ఏం చేస్తారండి? సో ఇక్కడే మీకు హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీకు యూరోప్ యూనియన్ నాయకులతో మీకు ఏ స్థాయిలో మీటింగ్స్ జరుగుతున్నాయంటే అమెరికా పతనానికి వీళ్ళు నాంది పలుకుతున్నారు అని ఇవాళ వార్తలు. అంటే మన వైపు నుంచి ఇన్పుట్స్ చాలా చాలా వాల్యుబుల్. ఇంకా జైశంకర్ గారు కూడా ఆ దేవోస్లో ఉండుంటే వ్యవహారం వేరేలా ఉంటుంది. కానీ అజిత్ దోవెల్ గారు హీ కెన్ హ్యాండిల్. ఇప్పుడు ఎలా చెప్తున్నారు అంటే డీప్ స్టేట్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ట్రంప్ యొక్క అరగెన్స్ ఎలా వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఏంటి పెద్ద, వాళ్ళను మించి నేను సంపాదించగలను, నా ఫ్యామిలీ వాళ్ళకన్నా రిచెస్ట్ అనుకుంటున్నాడు. అనుకోవడంలో తప్పు లేదు. కానీ వాస్తవాలు ఏమిటి? ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ డీప్ స్టేట్ రాత్ చైల్డ్ ఫ్యామిలీ అంటామండి. రాత్ చైల్డ్ ఫ్యామిలీ అనేది ఒక ట్రస్ట్. అలాగే రాకే ఫిల్లర్ని మాట్లాడతాం. ఈ రాకే ఫిల్లర్ అనేది ఒక ట్రస్ట్. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో టాటాస్ అంటాం, టాటా అండ్ సన్స్ అని అంటాం. ఇప్పుడు రతన్ టాటా గారు ఎందుకు ఆ రోజు ద రిచెస్ట్ మ్యాన్ కాలేదు, ముఖేష్ అంబానీ ఎందుకు అయ్యారంటే టాటా అనేది ఒక ట్రస్ట్. 100 కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ కొన్ని వేల కోట్లలో వాళ్ళు టర్నోవర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఫ్రీ సొసైటీస్ అని అంటారు కదండి. ఈ ఫ్రీ సొసైటీస్ ఏం చేస్తారు? ప్రపంచంలో మనకి అనుకూలమైన దేశాలు, మనకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉండాలి అని చూస్తారు. అప్పుడే వీళ్ళు అక్కడ వ్యాపారాలు చెయ్యగలరు. సో ఇలాంటిది వీళ్ళ దృష్టి ఇవాళ అమెరికా లేదండి. అమెరికాని పక్కన పెట్టండి. రష్యా ఎప్పుడు యుద్ధములోనే ఉంది. చైనా వాడిని ఇవాళ ఎవరూ నమ్మడం లేదు. మరి ఫైనల్గా వీళ్ళ డెస్టినేషన్ ఏమిటి? మీకు భారతే. కాబట్టే యూరోప్ యూనియన్ వాళ్ళు వచ్చి ఇంతంత పెట్టుబడులు పెడుతున్నారు. యూరోప్ యూనియన్ 27 దేశాలు మనతో ఎందుకండి కలుస్తారు? 19 ఏళ్లుగా మనతో కలవని వాళ్ళు, మన మీద శాంక్షన్స్ విధిస్తామన్న వాళ్ళు ఇవాళ ఎందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారు? మొత్తము ఫోకస్ భారత్ వైపు షిఫ్ట్ అయిపోయింది. సో షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు అజిత్ దోవెల్ గారు ఏం చేస్తున్నారు? సింపుల్ అండి, సింపుల్. యూరోప్ యూనియన్లో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, మీరు మీ బలాన్ని తెలుసుకోండి. వాడు ఏం చేస్తాడంటే 3 స్టేజెస్ అండి. ఎనీ కార్పొరేట్ కంపెనీలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మిమ్మల్ని డీమారలైజ్ చేస్తారు. సో రెండవది డీస్టెబిలైజ్ చేస్తారు. మూడవది ఒక కేయాస్ని క్రియేట్ చేస్తారు. మీరు డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరును చూశారనుకోండి, ఈ 3 క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు డీమారలైజ్, ప్రతి ఒక్క దేశాన్ని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ వాడిని తీసేస్తాను, వాడేంటి పెద్ద అంటే వాడు భయపడతాడు. మీకు రిజిమ్ చేంజ్, ప్రతి దగ్గర అదే జరుగుతుంది కదా. అలాగే డీస్టెబిలైజ్ అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం. వెనిజులా అయిపోయింది కదా, ఇరాన్ అయిపోయింది, రష్యా విషయంలో ఇదే చేశారు కదా. మూడవది కేయాస్ అన్నప్పుడు యుద్ధాలు, ఎటు చూసినా యుద్ధాలు చేయాలి. నాలుగవది ఇన్ని జరుగుతున్నాయి కదా, మీ అందరినీ కాపాడడానికి నేనే ఉన్నాను. ఇది ట్రంప్ యొక్క ఆలోచన. కానీ ఇది ఇవాళ ఒక పెద్ద జోకులా అయిపోయింది. నువ్వు అలా అనుకోవచ్చు, కానీ డీప్ స్టేట్తో యుద్ధము చెయ్యలేవు కదా. దే ఆర్ టూ బిగ్. అలాంటిది ఇవాళ మీకు అజిత్ దోవెల్ గారు సింపుల్గా చెప్పే విషయము, మీకు 1500 అమెరికా కంపెనీస్ ఐరోపాలో అక్కడ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. టోటల్గా ఫ్రీజ్ చేసేయండి, ఈ సంస్థలనంతా శాంక్షన్ చేసేయండి. అప్పుడు అమెరికాకు అర్థమవుతుంది యూరోప్ అంటే ఏమిటి. అలాగే మీరు చూసారనుకోండి, మీకు వీళ్ళకి సంబంధించిన అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ ఉంటాయి. ఏకంగా 9 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. టోటల్గా క్లోజ్ చేయండి. ఇప్పుడు జర్మనీలో ఉన్నది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అండి. 100 దేశాలను వాళ్ళు గమనించగలరు. అక్కడ ఉండే అమెరికన్స్ మొత్తం క్లోజ్ చేసేయండి. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? వాడి మిత్ర దేశాలు అంటూ ఎవరు ఉన్నారు? ఎవ్వరూ లేరు. సో ఇప్పుడు ఈ పని మీరు చెయ్యండి. గ్రీన్లాండ్ అన్నాడా, ఈ పని చెయ్యండి, వాడు కాళ్ల బేరానికి వస్తాడని ఒక అతిపెద్ద నిజాన్ని మీకు అజిత్ దోవెల్ గారు ఇక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా డొనాల్డ్ ట్రంప్ రియలైజ్ అయితే, లేదా ఆ విమానము అలాగే కూలిపోతుంది, ఇదే జరగబోతుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.